ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లో ముసురు వదలడం లేదు. మరో గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. స్పందన, తెలంగాణ రాష్ట్రంలో గత 2 నుంచి చూస్తున్నట్టయితే వర్షాలు బీభత్సంగా ఉన్నాయి. వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. రాబోయే 2-3 రోజులు కూడా వాతావరణం ఇలాగే మారనుంది. అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే వరుసగా 3 రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే వ్యవసాయ రంగానికి అయితే చెప్పట్టుగా ఇది సాధారణ ప్రజల దినచర్యకు గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. బయట పనులకు వెళ్లే వారు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించారు. అయితే ముఖ్యంగా బుధవారం అంటే ఇవాళ, రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలకు పేరు పొందాయి కాబట్టి ఈ వర్షాలు వేడి నుంచి ఉపశమనం కలిగించగలవు. అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా తప్పకుండా ఈ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా అధికారులు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అయితే బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అంతరాయం కలగవచ్చు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా కురవచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగర వాసులు వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం స్పందన. సాయంత్రం దాదాపు 4 గంటల నుంచి 8 గంటల సుమారులో భారీ వర్ష సూచన అయితే హైదరాబాద్ నగరంలో కూడా మనకు కనపడుతుంది. హైదరాబాద్ తో పాటు నగర శివార్తలకు కూడా ఈ వర్షానికి ఇటు వాహనదారులు అంటే సాయంత్రం ఇళ్లలో నుంచి, ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్ళేటువంటి ఇటు ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అలాగే ఆఫీస్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైనా కూడా దాదాపు సాయంత్రం వేళల్లో వాహనాలు అంటే భారీ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. మరొక పక్క కొన్ని ఏరియాల్లో అంటే మదీనా కూడా, మియాపూర్, చందనార్ సరౌండ్ కొన్ని ఏరియాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ మరమ్మతులు జరుగుతున్నటువంటి బిల్డింగ్ దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల కిందట వర్షానికి ఒక మరమ్మతు జరుగుతున్నటువంటి భవనం కూడా కూలినటువంటి సందర్భం చూసాం. సో మొత్తానికి ప్రజలు కూడా ఇది జిహెచ్ఎంసీ పరిధినటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు బహిరంగ ప్రాంతాల్లో ఉండకుండా సురక్షితమైనటువంటి ప్లేస్ లో వెళ్ళాలి. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకైతే దూరంగా ఉండడం చాలా మంచిది. బలమైన గాలుల సమయంలో వాహనాలు నడిపే వాళ్ళు కూడా చాలా నెమ్మదిగా వెళ్ళాలి. రైతులు తమ పంటలకు తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. సాగు పనులను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ కూడా సూచించారు. అయితే స్పందన, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రారంభంలో ఇలాంటి వాతావరణ మార్పులు అయితే సాధారణం అయినప్పటికీ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి హెచ్చరికలు మాత్రం మనం డెఫినెట్ గా సీరియస్ తీసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి ప్రమాదాలకు కూడా నివారించవచ్చు. స్థానిక అధికారులు కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే నగరాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలను పర్యవేక్షించి నీరు నిలబడకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికి రానున్న 3 రోజులు ఇవాళతో పాటు 3 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికి ఇవాళ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అయితే భారీ వర్ష సూచన ఉంది. అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ యథావిధిగా దాదాపు 3-4 గంటల వరకు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల శివారు ప్రాంతాలు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా మనం హైదరాబాద్ లో వరుసగా 3 రోజులు చూస్తున్నాం. వర్షం దాదాపు 4-5 గంటలు కాగానే వర్షం ప్రారంభమవుతుంది. దాదాపు రాత్రి 8-9 గంటల వరకు అయితే నిరంతరంగా పడుతుంది. నిన్నటి విషయానికి వస్తే నిన్న దాదాపు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయిన వర్షం రాత్రి 12-1 గంటల వరకు కూడా కంటిన్యూ వస్తుంది. ఇవాళ కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రజలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వినోద్, 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు?
ఇప్పటికే, ఎందుకంటే దాదాపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా 2 రోజుల కిందట మొన్న భారీ వర్షానికి, ఎందుకంటే హైదరాబాద్ ను అతలాకుతలం చేసినట్టు భారీ వర్షం మనం మొన్న చూసాము. దాదాపు 4 గంటలు ఏకపడే వర్షానికి రాత్రి అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయి ఒక అల్లకల్లోలమైన సందర్భాలు చూసాం. అయితే ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, వాళ్ళ పై అధికారులకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు మరమ్మతులు జరుగుతున్న బిల్డింగ్స్ అవ్వచ్చు, అలాగే విద్యుత్ కి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే విద్యుత్ కూడా అంతరాయం కలిగిన సందర్భాలు చూసాం. సో కొన్ని ప్లేస్ లో విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు. మరమ్మతులు, అంటే విద్యుత్ సంబంధించినటువంటి మరమ్మతులు జరుగుతున్నాయి. కరెంటు పోల్స్ కానీ స్తంభాలకు దానికి సంబంధించినటువంటి పనులు అవుతున్న నేపథ్యంలో వర్షాలను దృష్టిలో పెట్టుకొని కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. మరొక పక్క ఇటు భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి నేపథ్యం చూస్తున్నాం గత 2 రోజులు. అలాగే రానున్న 3 రోజులు కూడా మనం పరిస్థితి భారీ వర్షం ఉన్న నేపథ్యంలో సాయంత్రం పూట ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ హబ్ ఉన్నటువంటి ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, కూకట్పల్లి, మరొక పక్క గచ్చిబౌలి, కోకాపేట్ లాంటి ప్లేసుల్లో అయితే డెఫినెట్ గా భారీ ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో వాహనదారులకు కూడా ముందుగానే వెళ్ళాలి, లేదంటే దాదాపు వర్షం తగ్గినాక వర్షం పడే టైంలో మాత్రం బయటికి రావద్దంటూ కూడా సూచనలు చేస్తున్నారు. స్పందన. రైట్ వినోద్, థ్యాంక్ యూ.